కార్తీక పౌర్ణమి సందర్భంగా తులసి మండపం ఉత్కల్ సమాజ్ వారు విశాఖ సింధియా షిప్ యార్డ్ కోణంలో ఒరియా కుటుంబకుల హరే రామ హరే కృష్ణ అంటూ ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్నారు. 60 ఏళ్ల క్రితం దేశంలోనే మొట్టమొదట హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మాణ పనుల్లో కీలకంగా వ్యవహరించిన వారిలో ఈ ఒరియా వాళ్ళు ఒరిస్సా నుండి వచ్చి హిందుస్థాన్ షిప్ యార్డ్ కోణంలో ఉత్కల్ సమాజ్, తులసి మండపం తదితర సంఘాలు ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డారు. వారసత్వంగా సాంప్రదాయబద్ధంగా తరతరాలుగా వస్తున్నటువంటి ఈ కార్తీక మహోత్సవానికి జిల్లాలో నలుమూల నుండి ఒరియా వాళ్ళంతా తరలి వస్తూ ఉంటారు అని తెలిపారు. దేశానికి స్వాతంత్రం రాకముందే ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మాణ పనుల్లో కీలకంగా ఒరియా, బర్మా నుండి తరలి వచ్చిన వారంతా ఈ కార్తీక పౌర్ణమి నాడు హిందుస్థాన్ షిప్ యార్డ్ లో కీలకంగా వ్యవహరించడంతో హిందుస్థాన్ షిప్ యార్డ్ ను కార్తీక పౌర్ణమి నాడు సెలవు ప్రకటించడం ఆనవాయితీగా వస్తుందని తులసి మండపం అధ్యక్షులు గౌతమ్ చక్రవర్తి, సింహాచలం పాండా తెలిపారు. మరిన్ని విషయాలు వారి మాటల్లో. మండల్ వెల్ఫేర్ అసోసియేషన్ లో సెక్రటరీ, హిందుస్థాన్ షిప్ యార్డ్ అండర్లోనే ది కాలనీ తులసి మండపంలోనే గత 86 సంవత్సరాల నుంచి కార్తీక పౌర్ణమి చేస్తున్నారు. అలాగే తెల్లవారి 4 గంటల నుంచి మన ఒరియా కల్చరల్ ప్రోగ్రామ్ విధిలోనే తెల్లవారి 4 గంటలకి యమునా స్నానం ఉంటుంది. దాని తర్వాత వచ్చి మన అమ్మవారికి వేరే దగ్గర నుంచి తీసుకురావడం జరుగుతుంది. తెల్లవారి 10:30కి మన పౌర్ణమి పూజలు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అలాగే పూజలు అయిన వెంటనే మాకు హరే కృష్ణ హరే రామ సర్కింత స్టార్ట్ అవుతుంది. అది 24 గంటలు భజనతో చేస్తారు, ప్రదర్శన చేస్తారు. అలాగే స్టార్ట్ అయిన రోజు సాయంత్రం అన్నప్రసాదం ఉంటుంది. దాని తర్వాత రాత్రి అంతా ప్రదర్శన చేస్తుంటారు. దాని తర్వాత మరుసటి రోజు మార్నింగ్ 10:30 వరకు భజన కంటిన్యూ అవుతుంది. అలాగే కంటిన్యూ అయిన తర్వాత టైము 10:30 ఎండింగ్ అయిన తర్వాత దానికి పూజల కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఆ పూజ కార్యక్రమం ధర్మాలు మన విధి విధానంలోనే కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేసిన తర్వాత ఊరేగింపు వచ్చి విసర్జన చేస్తారు. అలాగే విసర్జన చేసి వచ్చిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ అన్నప్రసాదం కంటిన్యూ అన్నప్రసాదం పెడతారు. అయితే ఇక్కడ దగ్గర 65 సంవత్సరాల నుంచి 75 దగ్గర అవుతుందండి. ఇది ఒడియా సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ మనం హరే కృష్ణ హరే రామ సనాతన మతం ప్రచారం కోటు ఇక్కడ స్థిరపడిపోయినా ఇది ఆది నుంచి మేము చేస్తున్నాం. దానికి మనకి హిందుస్థాన్ షిప్ యార్డ్ కూడా మాకు ఒకరు సెలవు కూడా ప్రకటిస్తుందండి. ఇక్కడ ఆల్ ఇండియాలోని ఎక్కడ కూడా ఇలాంటి సెలవులు లేవు, కానీ మన హిందుస్థాన్ షిప్ యార్డ్ మనకి ఇది మాకు ఇస్తుంది. సో దానికి మేము కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నాం. సో ఇటువంటి కార్యక్రమం ఈ వైజాగ్లోని ఎక్కడ కూడా జరగట్లేదు. దాన్ని బట్టి అయితే ఈ 1941 మన హిందుస్థాన్ ఈ కార్తీక పౌర్ణమి అనే సెలవు హిందుస్థాన్ షిప్ యార్డ్ మాకు 1941 నుంచి మాకు కేటాయిస్తుంది మా ఒరియా సంఘం గురించి.
అయితే ఆల్ ఇండియాలో ఎక్కడ కూడా ఇలాంటి సెలవులు లేవు. ఈ హిందుస్థాన్ షిప్యార్డ్ లో మాత్రమే ఇలాంటి సెలవు మాకు ఇస్తున్నారు. సో దానికి మేము కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తున్నాం. ఎందుకు ఇస్తున్నారు? ఈ కార్తీక పౌర్ణమి పూజ గురించి